హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెక్కలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. చెక్కలు చాలా టేస్ట్ ఉంటుంది. అంటే ఇది పండగ చేసుకున్నామండి. ఇది చెక్కల రెసిపీ ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో. దీనికి కావాల్సింది ఓన్లీ వరిపిండేనండి, ఇంకేం అవసరం లేదు. ఒక వరిపిండి తీసుకొని చూడండి. దీనికి ముందుగా కావాల్సినవి ఏంటంటే పుట్నాల పప్పు అండి, పల్లీలు కూడా కావాలి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా పేస్టు, ఇంకా పచ్చిశనగపప్పు అది కూడా కావాలి. సాల్ట్ రుచికి సరిపడినంత మీ టేస్ట్ తగినట్టు మీరు వేసుకోండి. దీనికి మేమైతే ఒక 2 కేజీల పిండి అండి తీసుకున్నాము. 2 కేజీల పిండికి పుట్నాలేమో 100 గ్రాములు వేసాము, పల్లీల పొడి ఏమో 100 గ్రాములు వేసాము. అంతేనండి. పచ్చిశనగపప్పు మాత్రం అది ఒక 125 గ్రామ్స్ అండి తీసుకోవాలి. వేసుకొని ఇది వేడి నీటిలోనే కలుపుకోవాలి పిండి అంతా. అంటే నీరు మంచిగా బాయిల్డ్ అవ్వాలి. ఆ నీరుతో కలుపుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి చెక్కలు అనేవి, చాలా టేస్ట్ ఉంటాయి. పుదీనా తెలిసిందే కదండి. కొంచెం అల్లం వెల్లుల్లి కూడా కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎగరైపోద్ది, టేస్ట్ మారిపోద్ది, అంటే చేదు వచ్చేస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి కొంచెం అంటే ఒక ముక్క తీసుకోండి అంతే, ఒక 50 గ్రామ్స్ అలాగ ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ ఇంత ముక్క అండి అంతే. అది వజ్జంపగా వేసేసాను నేనైతే. అవి అల్లం వెల్లుల్లి పేస్టును పుదీనా కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. సాల్ట్, ఇంకా పుట్నాలును పల్లీలు కొంచెం అంటే బరకగా చేసుకోవాలండి మిక్సీలో. అంటే మరీ పౌడర్లా చేసేయకుండా బరకగా వేసుకొని ఇక మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని ఇక హాట్ వాటర్లో కలుపుకోవాలి. ఇప్పుడే పచ్చిశనగపప్పు కూడా వేసుకోండి, నానబెట్టుకోవాలండి. ఇది శనగపప్పు తొందరగా నానిపోద్ది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఇక వేసుకోవడమేనది పచ్చిశనగపప్పు కూడా. ఇవి చాలా బాగుంటాయండి. చిన్నపిల్లలైనా ఎవరైనా తినొచ్చు, క్రిస్పీగా ఉంటాయి, అంత స్పైస్ ఏమి ఉండవు. ఓన్లీ మనం ఈ పచ్చిమిర్చి కాదండి, మనం ఇప్పుడు అప్పడాలకు వేస్తాం కదా, ఆ మిరపకాయలు అనమాట వేసుకుంటాము. అంత స్పైస్ ఏమి ఉండవండి. చిన్నపిల్లలైనా తినొచ్చు, ఎందుకంటే మా పాప కూడా తింటుంది. అంత స్పైస్ ఏమి ఉండవు, ఎందుకంటే వేగినప్పుడే ఆ స్పైస్ అంతా పోతుంది. మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, అంత స్పైస్ ఏమి అనిపించదు. చిన్న మిరపకాయలు ఉంటాయి కదండి, మనం అప్పడాలకు వేస్తాము, ఆ మిరపకాయలే తీసుకోండి. అవి మీరు అంటే 2 కేజీస్ చెప్పాను కదా, దానికి మీరు ఎంత స్పైస్ తింటారో దాన్ని బట్టి వేసుకోండి. అదిగో నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాను నేను ఇప్పుడు. ఇవి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ పిండి అంతా. మనం చూడండి పూరీలు ఒత్తుకుంటాం కదా పిండి, ఆ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. అప్పుడే బాగుంటుంది, అంటే ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీ దగ్గర చెక్క పెట్టున్నా తీసుకోండి, లేకపోతే చేత్తోనే ఒత్తుకోండి, పర్వాలేదు. మీ దగ్గర ఏమైనా స్టీల్ చెంపులు ఉంటాయి కదండి, దాని మీద ఒక వైట్ కవర్ లాంటివి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే అలా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. కజ్జికాయల రెసిపీ కూడా పెట్టానండి, అది కూడా చూడండి. నాకు ఈ 2 రెసిపీసే ఉన్నాయండి, ఇంకేం వీడియో తీయడం కుదరలేదనమాట. మురుగులు, గులాబీ పూలు అవి కూడా చేశారు మా అమ్మగారు, అవి నాకేం తీయడం అవ్వలేదు. ఇంకెప్పుడైనా మీకు ట్రై చేస్తానండి ఆ వీడియో పోస్ట్ చేయడానికి. ఇంకేమైనా ఇలాంటి టైప్లో రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి, ఎప్పుడైనా చేస్తాను అలాంటివి. ఇదంతా మంచిగా ఫస్ట్ పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలుపుకోండి. ఒక్కసారి మాత్రం వాటర్ వేసేయకండి, మళ్ళీ లూజ్ అయిపోతే మళ్ళీ పిండి కలుపుకోవడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి, ఎందుకు. చూడండి నేను కలుపుకునే విధంగా ఆ పిండి కూడా నీకు చూపిస్తాను. ఇదండి, ఈ విధంగా కలుపుకోవాలన్నమాట పిండి మొత్తం మంచిగా. కానీ నాకైతే చాలా బాగా వచ్చాయండి, క్రిస్పీగా, చాలా టేస్ట్ ఉన్నాయి. సేమ్ ఇలా నేను చెప్పినట్టే ఫాలో అయిపోండి, మీకు మంచిగా వస్తాయి చెక్కలు అనేది. టేస్ట్ మాత్రం క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంది. నేను ఈ చెక్కలు తెచ్చిన మా అపార్ట్మెంట్లో కూడా మా తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చానండి, అందరికీ బాగా నచ్చాయి. రెసిపీ కూడా అడిగారు, కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, చూశాను అనమాట, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను వాళ్ళకు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదండి, తెలిసిన వాళ్ళు అయితే మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. ఇది తెలియని వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. చూడండి, ఇప్పుడు ఇలా బాల్స్లా చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ బాల్స్ చేసుకొని తొందరగా ఒత్తేసుకొని, ఒక 2 మనుషులు కావాలండి ఇది చేసుకోవడానికి మాత్రం, అలాగైతే ఈజీ అయిపోద్ది. చూడండి ఇలా ఒత్తుకోవాలన్నమాట, షేప్ ఇలా ఒత్తుకోవాలి. ఇదండి మా దగ్గర అయితే ఇది ఉంది,
దీని మీద ఒత్తుకున్నాం. చెక్కపేట ఉంది, అదే పూరి ప్రెస్లు అంటాం కదా, ఇది ఉంది. దీంతో ఒత్తుకున్నాం అనమాట. మీ దగ్గర అది లేకపోతే నో ప్రాబ్లం అండి. ఈ నార్మల్గా అదే చెప్పాను కదా, స్టీల్ చెంబు మీద కవర్ పెట్టేసేలాగా ఒత్తుకోండి, పర్వాలేదు. నా దగ్గర ఇది ఉంది కాబట్టి మేము దీంతో చేసుకున్నాము. ఇదిగోండి ఆయిల్ వేసి కొంచెం ఫ్రై, అదే కొంచెం బాయిల్ అయిన తర్వాత, అదే ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు వేసేసుకోండి ఇవి. ఇదిగోండి ఇలా ఉంటుంది ఫైనల్గా. చాలా బాగుంటాయండి చెక్కలు మాత్రం. ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పినట్టే. కొందరైతే కరివేపాకు పేస్ట్ కూడా వేసుకుంటారండి, అది కూడా వేసుకోండి. మేమైతే పుదీనా వేసాము. కరివేపాకు, కొత్తిమీర ఏమన్నా వేసుకోండి, పర్వాలేదు. టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కొంచెం వేసుకోండి, బాగా ఎగరైపోద్ది. కొంచెం ఒక ఇంచు ముక్క తీసుకోండి అంత. అల్లం వెల్లుల్లి కొంచెం ఒక పాయ 2 పాయలు తీసుకోండి, సరిపోద్దండి. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. మేమైతే మామూలు సిల్వర్ ప్లేట్ ఉంటుంది కదండి, సిల్వర్ పల్లెలు అందులో పెట్టుకున్నాం. అందులో అయితే కొంచెం ఫ్రీగా ఫ్రై అవుతాయి కదా మంచిగా, అందుకని చెప్పేసి అందులో కళాయిలు అనుకోండి చాలా టైం పట్టేస్తుంది. అదైతే కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకుని తొందరగా అయిపోద్ది అనమాట. పండగ టైంలో అంటే చాలా ఉంటాయి కదండి వంటకాలు, కొంచెం తొందరగా అవ్వడానికి చూసుకోవాలి కదా. కొంచెం ఇలాంటివి వెడల్పుగా పెట్టుకుంటే మనకు తొందరగా ఎక్కువ వేసేసుకొని తొందరగా ఫ్రై చేసుకోవచ్చు, తొందరగా అయిపోద్ది కూడా. అంతేనండి చెక్కలు. నేను చేసే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.